చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, జల్దంకి నుండి. మార్కాపురం బస్సు ప్రమాద మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. DNA టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను అంబులెన్సులో స్వస్థలాలకు తరలిస్తున్నారు. మార్కాపురం జిల్లా రాయవరంలో ఈ నెల 26న ఘటన జరిగింది. బస్సు ప్రమాద ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. బాడీలు కూడా ఎవరిది ఏ బాడీ అనేది అర్థం కాకుండా మళ్ళీ మేము సిస్టమేటిక్గా ఎవరెవరైతే దీంట్లో మిస్ అయ్యారో చనిపోయారో అని మేము భావిస్తున్నామో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసాము. ఆ 14 దానికి ఇవి టాలీ అయినాయి. సో ఇమీడియట్గా నిన్న ఫారెన్సిక్ మా ఏపీ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన నిపుణులు రావడం జరిగింది. వాళ్ళతోటేనే ఇక్కడ శవ పంచనామా కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి సో వాళ్ళ బంధువుల DNA ప్లస్ వాళ్ళ ఆ స్కార్డ్ బాడీలో యొక్క DNAని కంపేర్ చేసేసి సో దానికి సంబంధించి ఏ బాడీ ఎవరిది అనేది చెప్పడం జరిగింది. రావు ప్లస్ మానవత అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఇంత క్రైసిస్ మూమెంట్లో ఇంత కష్టం వచ్చినప్పుడు మార్కాపూర్కి డెఫినెట్గా పోలీసు చేసే పనికి వాళ్ళు నిజంగా మానవత సేవ అనిపించారు. నేను నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మార్కాపురము పట్టణం సమీపంలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్లో 14 మంది చనిపోయారు. అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ 14 మంది కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉన్నారు. వాళ్ళని బంధువులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి కాబట్టి దగ్గర బంధువుల్ని అంటే రక్త సంబంధికులను పిలిపించుకొని వాళ్ళందరూ కూడా DNA టెస్టులు చేయించాము. ఆ రిపోర్ట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా నిన్న ఈవినింగ్ లేట్ అవర్స్ వచ్చాయి. వాళ్ళందరినీ కూడా మళ్ళీ బంధువులు పిలిపించుకొని ప్రత్యేకంగా అంబులెన్స్ తర్వాత విత్ పోలీస్ ఎస్కార్టు వాళ్ళ ఇళ్ళకి బాడీస్ని మనం ఈరోజు చేరుస్తున్నాం. అక్కడ కూడా మన అఫీషియల్స్ ఎంపీడీఓ తహసీల్దార్ అక్కడ లోకల్గా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు బరీలు చేసుకునే విధంగా సహకారం అందించడం జరుగుతుంది. ఈ 14 బాడీస్ని కూడా మన డిఫరెంట్ అంబులెన్సెస్లో కూడా అన్నీ కూడా వాళ్ళని విత్ ఎస్కార్ట్తో వాళ్ళ డెస్టినీకి అన్నిటికి కూడా మనం పంపిస్తున్నాము. అక్కడ కూడా కన్సర్న్డ్ MRO MDOతో కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా సేఫ్గా అవన్నీ కూడా డిస్పోజ్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన కలెక్టర్ గారు. మిగిలిన మన పేషెంట్స్ అందరూ కూడా ఒంగోలులో GGHలో 16 మెంబర్స్ అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అట్లాగే మనకి ఇక్కడ మార్కాపురం GGHలో కూడా 8 మంది సేఫ్గా ఉన్నారు. 2 వచ్చేసి కనిగిరి CHCలో సేఫ్గా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారండి. సో ఆ 14 బాడీలు కూడా ఎవరిది అసెంబ్లీ ముట్టడికి